టైప్ 2 డయాబెటీస్ ఎట్లా రివర్స్ చేయొచ్చు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఆ పర్సన్ కి టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వచ్చింది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ డైట్ సరిగా లేదా, డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా, బయట ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయా, ఆల్కహాల్ ఎక్కువ ఉందా, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయా, నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నారా, యాక్టివిటీ లేదా, స్ట్రెస్ ఉందా, ఇవన్నీ అర్థం చేసుకునేసి అక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి అనేది విల్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. అక్కడ ఇవన్నీ తప్పులు అవుతున్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి దేర్ విల్ బి డెడికేటెడ్ టీమ్. వాళ్ళు మేము గైడ్ చేసింది ఫాలో అవుతున్నారా లేదా, డైట్ పరంగా మేము చెప్పినట్టు ఫాలో అవుతున్నారా, మేము వి ఆస్క్ ద పేషెంట్ టు అప్డేట్ ద ఫుడ్ ప్లేట్స్, ఆ పోర్షన్ సైజ్ ప్రాపర్ గా ఉందా లేదా, చేంజెస్ ఏం చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, సలాడ్ ఉందా లేదా, ప్రోటీన్ ఉందా లేదా, ఇలా రెగ్యులర్ గా ట్రాక్ చేసి వి ట్రైన్ దెమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దట్ వాళ్ళకు ఫుడ్ ప్లేట్ ఎట్లా ఉండాలి, బయటికి పోతే ఎలా మెయింటైన్ చేయాలి, ట్రావెల్ లో ఉంటే ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫంక్షన్ పోతే ఎలా మెయింటైన్ చేయాలి, దే విల్ బి ట్రైన్డ్ సో దట్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. వాళ్ళు వాళ్ళ హెల్త్ ని కేర్ తీసుకోవచ్చు. అంటే ఎలా చేస్తున్నామంటే డైట్ పరంగా చేంజెస్ చేస్తున్నాము, అండ్ వాళ్ళకి దే ఆర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ ద షుగర్స్, అది గైడ్ చేస్తాము. అండ్ యోగా, దే ఆర్ కొన్ని ఆసనాస్ ఉంటాయి డయాబెటీస్ కంట్రోల్ కి, అవి గైడ్ చేస్తాము. మేజర్ గా స్లీప్. ఇప్పుడు ఈ జనరేషన్ లో చూసుకుంటే స్లీప్ అనేది మనము స్లీప్ వచ్చినప్పుడు స్లీప్ డీటెయిల్ మాట్లాడదాము. ఓకే, స్లీప్ అనేది లేట్ నైట్ స్లీప్ పడుకుంటున్నాము. సో దట్ ఈస్ మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కరెక్షన్స్ చేసుకుంటున్నాము, అంటే లైఫ్ స్టైల్ లో జరుగుతున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి ట్రాక్ లో పెడుతున్నాము. సో దట్ ఎప్పుడైతే ఇవన్నీ చేంజెస్ చేసుకుంటారో షుగర్స్ తగ్గుతున్నాయి, ఈవెన్చువల్ గా డోస్ ఆఫ్ మెడిసిన్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చేసి ఈవెన్చువల్ గా ఆపేసేయచ్చు.